నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఈ కాలంలో విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే సైకాలజీ పరిస్థితి, వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలో తదితర అంశాల గురించి డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు సందేహాలు నివృత్తి చేయడానికి మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అసలు వెంకట్ ఇక్కుర్తి గారు తెలుసుకోవాలనుకుంటే 3 దశాబ్దాలకు పైగా ఔషధాల తయారీ, పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపారమైన అనుభవంతో పాటు ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేశారు. అలాగే డిగ్రీ, ఫార్మా, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలో ఆయన అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో దాదాపు సుమారు 300కు పైగా సెమినార్లు నిర్వహించారు. వెంకట్ ఇక్కుర్తి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరోపక్క వెంకట్ ఇక్కుర్తి గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెంకట్ ఇక్కుర్తి గారితో మనం మాట్లాడదాం. నమస్కారం వెంకట్ ఇక్కుర్తి గారు. నమస్తే అండి. రైట్. అంటే ఈ కాలంలో విద్యార్థుల యొక్క సైకాలజీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని అంటే ఏ విధంగా పెంచుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే మీకు ప్రస్తుతం మనకి స్టూడెంట్ సైకాలజీ ఎట్లా ఉంది అంటే ఈజీ గోయింగ్కి అలవాటు అయిపోయారు. అంటే రిజల్ట్స్ అనేవి త్వరగా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడకుండా అయినా సరే మనకి రిజల్ట్స్ వచ్చేయాలి అనేటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు చాలామంది, 90%. సో ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అనడానికి ఏంటంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఈ ఆల్ అదర్ యాక్టివిటీస్, అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మేజర్ ప్రాబ్లం అండి. ఆ ఈజీ అనేటువంటి ప్రాసెస్లోకి వెళ్ళకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బేసిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకిలోకి రావట్లేదు. ఒకటి, ఈ ప్రపంచంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ మనీ. దట్స్ ఇప్పుడు సపోజ్ ఒక బీటెక్ చదివే పిల్లవాడి యొక్క మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్, ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ ప్యాకేజ్. అమెరికా వచ్చేటువంటి వాళ్ళ యాటిట్యూడ్ $1 ఈజ్ ఈక్వల్ టు $80 కాబట్టి దట్ ఈస్ ద మోటివేషన్. సో ఆ మోటివేషన్ని మనం ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో వెళ్ళాము అనుకోండి, పర్వాలేదు. మనం సిస్టమాటిక్ అప్రోచ్ వెళ్ళకుండా షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. ఆ షార్ట్ కట్స్ వెతకటం అనేటువంటి ఆ సైకాలజీలోకి వెళ్ళిపోయారు. దానికి ఏమవుతుంది అంటే దట్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సైకాలజీ ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చింది అంటే మీరు నమ్మరు. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్ స్టూడెంట్స్ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? 80% సమస్యలు తెలుగు స్టూడెంట్స్ నుంచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తెలుగు స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు అమెరికా రావద్దని నేను చెప్పట్లేదు, అమెరికా వస్తున్నారు. వచ్చేసిన వాడు మంచి యూనివర్సిటీలో ఎంఎస్ అవుతున్నాడా? మంచి యూనివర్సిటీలో చదవట్లేదు. ఒక పేరు ఊరు లేనటువంటి యూనివర్సిటీలోకి తక్కువ డబ్బులతో వెళ్తున్నారు. అంతవరకు ఒకే యూనివర్సిటీకి వెళ్ళారు, బాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి ఏం చేస్తారు? అడ్డదోవలు తీస్తున్నారు. అంటే వాళ్ళు చదవకుండా రోజుకి 8 గంటలు 10 గంటలండి, మీరు నమ్మరు. అమెరికాలో ఒక హోటల్లోనో మోటల్లోనో పనిచేస్తే కూర్చోటానికి కుర్చీ కూడా ఉండదు. అలాంటి చోట 8 గంటలు 10 గంటల పాటు నుంచొని పనిచేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చదువుతారు? దాంతో అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ సైకాలజీ ఏంటంటే నేను అమెరికా వచ్చినప్పుడు అమెరికాలో చదువుకోవాలి, లేకపోతే నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో చదువుకోవాలి అనేటువంటి ఒక బేసిక్ ఒక గోల్ సెట్టింగ్ అనేటువంటిది వాళ్ళలో కనపట్టలేదు. అది ఏమైంది? అదే మేజర్ ప్రాబ్లం అనమాట. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి ఒక గోల్ సెట్ చేయాలి. అరే నీ గోల్ ఏమిటి, ఈ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి, సంథింగ్ లైక్ దిస్ అని చెప్పగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సాల్వ్ అవుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. వెంకట ఇక్కుర్తి గారు, అంటే ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువగా చాలామంది కూడా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి మీలాంటి విద్యావేత్తలు కూడా చెప్తున్నారు. వాళ్ళని మానసిక ఒత్తిడి నుంచి తగ్గించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు? మానసిక ఒత్తిడి ఎప్పుడు ఎదుర్కొంటారండి? వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు. వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ లేవనుకోండి, వాళ్ళ మీద ఒత్తిడి ఏముంటుంది? ఒత్తిడి ఏమి ఉండదు. ఇవాళ ఏమైందంటే పేరెంట్స్ వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మా పిల్లవాళ్ళు ఇది అవ్వాలి, లేకపోతే అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించాలి అనేటువంటి పరిస్థితి. సో ఈ హై ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి, పర్వాలేదు, అబ్సల్యూట్లీ ఇస్ ఫైన్. వాళ్ళేమో చిన్న సైకిల్ లాగా ఉంటారు, దానికి ఒక యమహా ఇంజిన్ పెట్టామనుకోండి, ముందుకెళ్తుందా? వెళ్ళదు.
సైకిలే. అదే పోనీ యమహా ఇంజన్కి సైకిల్ మీద పెట్టామనుకోండి వెళ్ళదు. ఇక్కడ వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని బట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయాలి. వాళ్ళకున్న స్కిల్స్కి ఎగనిస్ట్గా అంటే విరుద్ధంగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనుకోండి, దట్ లీడ్స్ టు మెంటల్ స్ట్రెస్. ఎప్పుడైతే మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇలా తగ్గిపోతుంది, తెలియకుండా తగ్గిపోయి దట్ లీడ్స్ టు డిప్రెషన్, దట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాళ్ళు అవుతారన్నమాట. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టకూడదు. ఎప్పుడు చదువుకునేంత వరకు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ సొసైటీ అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫాదర్ మదర్ కానీ, ఇంకోళ్ళు కానీ పెట్టకూడదు. అది ఫస్ట్ ఈ స్ట్రెస్ తగ్గటానికి మెయిన్ ఒకటి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, స్టూడెంట్స్కి మనం ఒక చిన్న క్వశ్చన్ అడుగుతామండి. నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అని అడిగామనుకోండి, వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆన్సర్ ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే ఆన్సర్ 4th ఇయర్ అయిపోయిన తర్వాత, లేకపోతే 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్లోనో అప్పుడు ఆలోచిస్తారు ఏం చేయాలి అనేటువంటిది. అప్పుడు ఆలోచిస్తే ఏమీ లేదండి, ఏమీ లేదు. ముందే ఆలోచించుకోవాలి. ఫస్ట్ రోజే బీటెక్ చేరే రోజే నేను ఇది అవ్వాలి అని నిర్ణయం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం స్టెప్స్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఐ వాంట్ టు గో టు ఐఐటీస్కి వెళ్ళాలి, ఎంటెక్ చేయాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దానికి తగ్గట్టుగా స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. లేదు నేను నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ మంచి కంపెనీలో రావాలి అనుకోండి, దానికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకోవాలి. లేదు అమెరికా వెళ్ళాలి చదవాలి అనుకున్నారనుకోండి, మంచి యూనివర్సిటీస్, ఐవీ లీగ్ యూనివర్సిటీస్లోనో లేకపోతే బెస్ట్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోండి. కొంచెం డబ్బులు అవుతాయండి, డబ్బులు అవ్వకుండా ఏమీ కాదు. మంచి యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ 100,000 ఫీజు ఉంటుంది, 2 ఇయర్స్కి 200,000 ఫీజు ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్టన్లోనో లేకపోతే ఎంఐటీలోనో ఎక్కడో చదివినటువంటి వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అందరికీ మంచి మంచి జాబ్స్ దొరుకుతున్నాయి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, వాళ్ళకి 3rd ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ దగ్గర వాళ్ళకి ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డదోవలు తొక్కుతున్నారు. అది ప్రాబ్లం. జిఆర్ఈ ఎగ్జామ్ వాళ్ళు రాయట్లేదు, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు రాయట్లేదు, ఏదో సంథింగ్ ఇవన్నీ చేసేస్తున్నారండి. ఒక్కటి కాదు, మనం మొత్తానికి కర్త కర్మ క్రియ స్టూడెంట్ యొక్క సైకాలజీ. అదే ఫస్ట్ ఇయర్లో గోల్ ఉందనుకోండి, వాళ్ళు తప్పు చేయరు. ఖచ్చితంగా తప్పు చేయనప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పే చేసేసి లైక్ ముందుకెళ్తారు అనమాట యాక్చువల్గా. అదే వెంకట్ గారు, అంటే సోషల్ మీడియా అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ఆ విద్యార్థుల యొక్క మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. సోషల్ మీడియా చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రస్తుతం. సోషల్ మీడియా ఏంటంటే, సోషల్ మీడియాని మనం ఉపయోగించుకునే పద్ధతిలో మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని అదే మనకి లైఫ్ అన్నట్టుగా రోజుకి మనం ఒక ఫోన్లో ఒక స్క్రీన్ ఏదో ఒక యాప్ ఉంటుంది, ఎన్ని గంటల పాటు మనం ఫోన్లో చూస్తున్నాము అనేది రికార్డ్ చేస్తుంది అవర్స్ టైమ్స్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మ్యాక్సిమం ఒక 30 నిమిషాలు, మ్యాక్సిమం అది కూడా చెప్తాను, 30 మినిట్స్ నుంచి మనం స్మార్ట్ ఫోన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్పెండ్ చేయడం వల్ల ఏమైపోయింది, అదర్ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతున్నాయి. అదర్ యాక్టివిటీస్ మొత్తం తగ్గిపోతున్నాయి అన్నమాట యాక్చువల్గా. ఇప్పుడు మీకు ఈ సైకాలజీ లేకపోతే సోషియాలజీకి ముందు మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తానండి. నాకు తెలిసి 93, 90 ఆ టైంలో లైక్ మా ఫ్రెండ్స్ చాలామంది బీఈడి కంప్లీట్ చేసిన తర్వాత స్కూల్ టీచర్స్ అయ్యారు. అంటే అప్పుడు ఒక ఎగ్జామ్ రాశారు, డిఎస్సి ఏదో రాసేసినప్పుడు వాళ్ళకి అందరూ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడానండి వాళ్ళ శాలరీ 398 రూపీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో 398 రూపీస్తో వాళ్ళు టీచర్స్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ 25 ఇయర్స్ సర్వీస్ తర్వాత ఇప్పుడు అందరికీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 1.5 ల్యాక్ శాలరీ ఉంది. లేదు రిటైర్ అయిపోయేటప్పటికి ఇంకో 5 సంవత్సరాలు అనుకోండి, 2 లక్షల రూపాయలు శాలరీ అంటే 400 రూపాయలతో ఉద్యోగం స్టార్ట్ చేసిన వ్యక్తి రిటైర్ అయ్యేటప్పటికి 2 లక్షల రూపాయలు అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 500 రెట్లు శాలరీ పెరిగింది, 500 టైమ్స్ పెరిగిందండి. ఓకే, అదే ఒక బీటెక్ పిల్లవాడు ఈ సంవత్సరం 2025లో పాస్ అయ్యాడు. ఇంకొక అతను 2025లో ఒక అతనికి జాబ్ వచ్చేసింది ఈరోజే, ఒక 4 లక్షల శాలరీ వేసుకోండి. ఇంకో అతనికి 26లో జాబ్ వచ్చింది, అంటే ఒక సంవత్సరం తర్వాత జాబ్ వచ్చింది. వీళ్ళిద్దరూ 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. ఫస్ట్ అతని సర్వీసు 35 ఇయర్స్ ఉంటే రెండో వాళ్ళ సర్వీసు 34 ఇయర్సే ఉంటుంది. ఒక సంవత్సరం పోయింది కదా. ఇందా మీకు చెప్పాను 4 లక్షల శాలరీ అంటే నెలకి 25,000, 500 రెట్లు అక్కర్లా,
20 రెట్లు పెరిగింది అనుకోండి, నెలకు ఎంత అయింది? నెలకు 5 లక్షలు, సంవత్సరానికి 50 లక్షలు, 60 లక్షలు. అంటే ఈ 35 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాడికి ఒక సంవత్సరం అడిషనల్ శాలరీ వస్తుంది. అంటే 60 లక్షల రూపాయలు శాలరీ అడిషనల్గా వస్తుంది. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఒక్క సంవత్సరం వేస్ట్ చేసుకుంటే మనకి 60 లక్షల రూపాయలు పోతాయి అనేటువంటి భావన వాళ్ళు రావాలి. నేను 60 లక్షల గురించి పెద్దగా ఆలోచించను, కానీ పోయిన సంవత్సరంలో నుంచి ఒక్క సెకండ్ కూడా మనకి తిరిగి రాదు. ఒక్క సెకండ్ కూడా తిరిగి రాదు. కాబట్టి ఏంటి, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ అనేటువంటి భావన వాళ్ళలోకి డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేసిన రోజు మనం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాం. ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది. మీరు అబ్దుల్ కలాం గారి గురించి కానీ ఏ పుస్తకాలైనా చదవండి, ఇదే చెప్తారు వాళ్ళు. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. టైంని వేస్ట్ చేసుకోవద్దు. యూ బెటర్ టు లెర్న్ ద స్కిల్స్. సెట్ ఏ గోల్ ఫస్ట్. మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ లేకపోవటం ఏమవుతుంది, డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోతారు. డైరెక్షన్ లేకుండా సగం దూరం వెళ్ళిన తర్వాత ఎటెళ్ళాలో తెలియదు. అప్పుడు వాళ్ళలో ఈ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. దట్ లీడ్స్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అదే మొట్టమొదట ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ తగ్గట్టుగా, అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద గోల్ ఇట్ ఈస్ ఫైన్. ఐ వాంట్ టు బికమ్ లైక్ ఎ సినిమా యాక్టర్, ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డజంట్ మ్యాటర్. ఆ గోల్ లేకుండా పనిచేయటం వల్ల ఈ స్ట్రెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియా దానికి ఏమవుతుంది, డస్ట్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ వాట్సాప్ యూనివర్సిటీ ఉంది. వాట్సాప్ యూనివర్సిటీలో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి 100% నాకు తెలుసు. అదేవిధంగా ఇక ఫేస్బుక్, అదేవిధంగా ఇంకో అన్ని సోషల్ మీడియాలో, ఈ సోషల్ మీడియాని జస్ట్ లైక్ యాజ్ దాన్ని ఏమంటారు, ఒక స్మెల్ చేయటం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక పన్నీరు బాగా స్మెల్ వస్తుంది కదా అని వాసన చూస్తాం కానీ తాగేవండి. సేమ్ థింగ్ ఇంతే అంతే. వాట్సాప్, ఈ ట్విట్టరు, ఫేస్బుక్ అన్నీ కూడా స్మెల్ చేయటం వరకు మాత్రమే పెట్టుకోవాలి, కానీ దాన్ని మనం టోటల్గా మనం డివేట్ అవ్వకూడదు. ఈ వాట్సాప్లో కూడా ఏంటంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్, తప్పు ఇన్ఫర్మేషన్ టూ మచ్గా చేసేస్తారు. అది మేజర్గా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏ విషయం తీసుకున్నా కూడా 100% అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ఈరోజే మీరు 3 మిలియన్ పీపుల్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అని సెలబ్రేట్ చేస్తున్నారు. అది 3 మిలియన్లు అంటే 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇస్ రియల్లీ అప్రిషియేట్ యువర్ మేనేజ్మెంట్ టు మేక్ దట్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అంటే 30 లక్షల మంది అయ్యారు అంటే ఐఎమ్ వెరీ పాజిటివ్. నెక్స్ట్ 6 monthsలో 10 మిలియన్ అయిపోతారు. ఒక పెద్ద ఆయన అడిగారు, మీరు 100 కోట్లు ఎలా సంపాదించారండి అంటే, ఫస్ట్ ₹1 సంపాదించడం నాకు తెలుసు, ఆ తర్వాత అదే సంపాదించేసింది అని. సో మీరు చెప్పారు కదా, నిజమే మా ఇజము అనేటువంటి ఒక్క పదము డెఫినెట్గా మిమ్మల్ని 10 మిలియన్లకి తీసుకెళ్ళిపోతుంది. ఐఎమ్ వెరీ పాజిటివ్. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి డెఫినెట్గా 10 మిలియన్లు రీచ్ అవ్వాలని ఐ విష్ యూ మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. రైట్, థ్యాంక్ యూ అండి. వెంకట్ గారు, అంటే తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ విద్యార్థుల యొక్క ఆ మానసిక ఒత్తిడిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? అది మెయిన్ కదండి. మెయిన్గా వాళ్ళ ఎక్స్పెక్ట్, ఇప్పుడు మీ పిల్లవాడి గురించి ఎఫర్ట్, మీ పిల్లవాడి స్కిల్స్ మీకు తెలుసు. మీకు తెలిసినట్టుగా బయట వాళ్ళు ఎవరికి తెలియనప్పుడు నా పిల్లవాడు 1వ తరగతి నుంచి టాపరు అనుకున్నారు అనుకోండి, అతన్ని ఫోకస్ చేయండి. లైక్ ఒక ఐఐటీలోనో అక్కడో ఎక్కడో చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అక్కడ. బట్ 1వ తరగతి నుంచి ఒక యావరేజ్ స్టూడెంట్గా చదువు మీద ఇంపార్టెన్స్ ఇంట్రెస్ట్ పే చేయకుండా చదువుతున్న పిల్లవాడి మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెడితే ఏమవుతుంది, దట్ లీడ్స్ టు ప్రాబ్లం. కరెక్ట్గా పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారాలండి. మైండ్ సెట్ మారాలి. మొట్టమొదటి నుంచి చదువు అనేది ఒక్కటే ఒక మనిషి యొక్క స్థాయిని పెంచుతుంది, స్థాయిని మారుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళండి మీరు, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక ప్రైమరీగా తీసుకొస్తారు. దానికి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఎక్కడా ఇవ్వరు. మీకు తెలుసో లేదో, ఉపాధ్యాయ దినోత్సవం అని మనకి ఇండియాలో సెప్టెంబర్ 5వ తారీఖు చేస్తే జపనీస్లో చేయరండి. అసలు ఉపాధ్యాయులకి సెలబ్రేషన్స్ అనేది జపనీస్లో లేకపోతే అక్కడ వాళ్ళు అడిగారు ఎందుకు లేరు అని అడిగితే, అతను ఒక షాపుకి తీసుకెళ్లారు. ఈమె దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది, టీచర్ అనే బ్యాగ్ ఉంటే వాళ్ళు కన్సెషన్ ఇచ్చారు. ట్రైన్లో ఈ టీచర్ అన్న ట్యాగ్ చూడగానే ఒక పెద్ద ఆయన లేచి ఇస్తారు. అంటే ఏంటి, ఎవ్రీడే దే ఆర్ రెస్పెక్టింగ్ టీచర్స్. దానికి సపరేట్గా ఒక రోజు అక్కర్లేదు. ఇప్పుడు అమెరికాలో మదర్స్ డే, ఫాదర్స్ డే అంటారు. ఆ 2 రోజులే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇండియాలో లేదుగా కాన్సెప్ట్. ఇండియాలో ఫాదర్ మదర్కి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తారు. సేమ్ థింగ్ లైక్ ప్రపంచంలో మనము మన స్టూడెంట్స్కి అంటే మన పిల్లలకి వాళ్ళ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి అనేటువంటిది మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ టీచర్స్ దూరం అయిపోతున్నారు సిస్టమ్కి.
ఫ్రాంక్గా చెప్పాలంటే. క్వాలిటీ టీచర్స్ అంటే ఏదో సారి పిల్లలకి చెప్పాలి అనే యాంబిషన్ ఉన్న టీచర్స్ కొంచెం రోజు రోజుకి దూరం అయిపోతున్నారు. వాళ్ళని మళ్ళీ లోపలికి పట్టరావాలి. ఎందుకు పట్టరాకపోతే ఏమైపోతుందంటే సిస్టమ్ పాడైపోతుంది. ఒక మంచి టీచరు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని తయారు చేస్తాడు. ఇక్కడ మన సిస్టమ్, పేరెంట్స్ సైకాలజీ కావచ్చు, టీచర్స్ దూరం అయిపోవటం కావచ్చు, క్వాలిటీ పీపుల్ బయటికి వెళ్ళిపోవటం కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చాయండి. ఇవన్నీ కలిసి వచ్చేసేసి స్టూడెంట్స్లో ఏమైందంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తగ్గిపోయిన తర్వాత ఇండస్ట్రీ ప్రపంచం అంతా ఏంటి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. టెక్నాలజీ సైడ్ అడ్వాన్స్మెంట్స్, దానికి తగ్గట్టుగా వీళ్ళు పరిగెట్టలేకపోతున్నారు, వీళ్ళు తగ్గట్టుగా నేర్చుకోలేకపోతున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని ఎలిమినేట్ చేయాలి అంటే పేరెంట్స్ సైకాలజీ కొంచెం మారాలి, టీచర్స్ కొంచెము మారిపోవాలి. అందుకని నేను చాలా యూనివర్సిటీస్కి నేను పనిచేసేటప్పుడు చెప్తాను, మనం అసలు స్టూడెంట్స్ని టచ్ చేయొద్దండి, మనం టచ్ చేయాల్సింది టీచర్స్, ఫ్యాకల్టీని ట్రైన్ చేద్దాం. ఒక్కసారి ఫ్యాకల్టీని ట్రైన్ చేసాము అనుకోండి, ఆటోమేటిక్గా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి. మనం స్టూడెంట్స్తో ఎంతమందికి ట్రైన్ చేస్తాం? మనం 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మనం ట్రైన్ చేయగలమా? మనం చేయలేము. కానీ వాళ్ళకి ట్రైన్ చేసేటువంటి టీచర్స్ని ట్రైన్ చేయగలం. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ తగ్గాలి అంటే టీచర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ పెరిగితే దట్ లీడ్స్ టు ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళది అయిపోగానే ఉద్యోగం దొరుకుతుంది, వాళ్ళది అయిపోగానే మనకి లైఫ్లో సక్సెస్ అవుతాం అన్నప్పుడు వాళ్ళు స్ట్రెస్ అంతగా ఫీల్ అవ్వరు. ఇవాళ ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. బీటెక్ చదివిన తర్వాత బీటెక్ పాస్ అయిపోతున్నారు, పాస్ అయిపోయిన బయటకు వస్తున్నారు. ఉద్యోగం రాకపోతే మనకి సొసైటీ ఎలా చూస్తుందో మీకు తెలుసు. ఇవన్నీ అండి పిల్లలకి మనకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం. కాకపోతే వాళ్ళకి రైట్ డైరెక్షన్ అస్సలు ఎక్కడా దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ద మేజర్ ప్రాబ్లం. రైట్. వెంకట్ గారు, అంటే చాలామంది కూడా పేరెంట్స్ కంపేర్ చేస్తూ ఉంటారు అంటే వేరే విద్యార్థులతోటి. ఇది కూడా ఆ విద్యార్థులపై మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది 100% కరెక్ట్ అండి. కంపారిజన్ ఎందుకు? ఇప్పుడు మీరే నేనేనండి. ఇప్పుడు మీరు ఎన్ని చేసినా నేను మీలాగా కాలేను, ఎన్ని చేసినా మీరు నాలాగా కాలేరు. సో అలాంటప్పుడు మనం వేరే వాళ్ళు కంపేర్ చేయడం ఎందుకు? మనకున్న స్కిల్స్ ని. వెంకట్ గారు, మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాధవరెడ్డి గారు కడప నుంచి. మాధవరెడ్డి గారు నమస్తే. మాధవరెడ్డి గారు నమస్కారం అండి, నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. వెంకట కూర్తి గారితో మాట్లాడండి, మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోండి. ఏం లేదు సార్, మంచి ప్రోగ్రామే పెట్టారు. కాకపోతే ఏమిటంటే విద్యార్థుల మానసిక స్థితిపై తల్లిదండ్రుల యొక్క ఖర్చు పెట్టడంతో పాటు తల్లిదండ్రుల యొక్క ఆశలు, అంటే కొడుకులు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు సంబంధం లేని విషయాలు దిద్దడం ఒకటి. భారతదేశంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులే కాదు, ఉపాధ్యాయులు నడుపుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారాలి. ఈరోజు చాలా మంది మేధావులు తెలుగే ముద్దు అంటారు, ఇంగ్లీష్ మాట్లాడని ఎవడు ఒప్పుకోడు. ఇంకొకటి ఎట్లా వస్తుందంటే తెలుగు బల్లో చదివితేనేమో ఇంగ్లీష్ బల్లో పోతే ధరం కాకుండా పోతున్నారు. ఆర్థిక పరిస్థితులు పరిపుష్టిగా లేవు, వీళ్ళేమో నచ్చర్లేమో దండిస్తారు. మేమేమంటున్నాం అంటే ప్రభుత్వ ఆలోచన కూడా మామూలుగా ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో, తల్లిదండ్రుల యొక్క సంపాదన పెరగడానికి, ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి, టీచింగ్ ఇవ్వడానికి, కొత్తగా వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో ఉండి ప్రైవేటు సంస్థలను పెంచి పోషిస్తూ డబ్బులు ఈ రోజు ఏంటండి ఒక్కొక్క చదువు చదవాలంటే లక్షలు కోట్లు అవుతాయి. ఇటువంటి వ్యాపారాన్ని సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ పాలనలు ఈ సామాన్యుని సంపాదన ఎలా పెరుగుతుంది? రైట్. మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్. వెంకట్ గారు నమస్తే రెడ్డి గారు, చెప్పినవన్నీ 100% కరెక్టేనండి. కానీ మనము ఎవరిని మార్చగలమో వాళ్ళ గురించి ఆలోచిద్దాం. మేము ఉన్నాననుకోండి, నేను ఎవరిని మార్చగలను? లేకపోతే ప్రైమ్ 9 ఛానల్ ఉందనుకోండి, మేము ఎవరిని మార్చగలము? ఎవరైతే అల్టిమేట్గా ఒక స్టూడెంట్ మా దగ్గరకు వచ్చారు అనుకోండి సార్, వాళ్ళని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం.
ఇప్పుడు నేను ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకొచ్చి నేను విజయవాడలో అమరావతిలో పెట్టాలి అన్నాను అనుకోండి, అది జరుగుతుందా? జరగదు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి సిస్టమ్ నాకు అర్థమైంది. మనం పేర్లు చెప్పకపోయినా ప్రైవేట్ ఎడ్యుకేషన్ సైడ్ ముందుకు వెళ్తున్నారు, అది కొంచెం బాధాకరమైన విషయమే. ప్లస్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లక్షలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలండి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ రీయింబర్స్మెంట్ అనేటువంటిది ఇస్తుంది. ఫ్రీ రీయింబర్స్మెంట్లో కష్టపడి చదవమని చెప్పండి. ప్రతి కాలేజీలో లైబ్రరీలు ఉంటాయి, లైబ్రరీలో కూర్చొని చదువుకోమని చెప్పండి. తన స్థాయిని తను పెంచుకోవటానికి తను ఆ పిల్లవాడు చేయగలడు. కానీ ఒక 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 మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క ఇన్కమ్ని రైజ్ చేయడం అనేటువంటి అంత ఈజీ కాదండి, చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి ఏంటంటే మేము పిల్లల గురించి, ఫ్యాకల్టీ గురించి మేము ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఈ ఛానల్ మనం ప్రోగ్రామ్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మీ తపన, మీ బాధ నాకు అర్థమైంది. అఫ్ కోర్స్ ఐఎమ్ రియలీ అప్రిషియేట్, మీరు చాలా చక్కగా చెప్పారు అన్ని విషయాలు. కాకపోతే అవన్నీ ఏంటంటే మాకన్నా మా స్థాయిలో కానిటువంటి విషయాల గురించి నేను అంతగా ఆలోచించట్లేదు. నా దగ్గర స్టూడెంట్ ఎవరన్నా వస్తే వాళ్ళకి చెప్తాము, అంతవరకు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు. రైట్. వెంకట్ గారు మరో కాలరు రవీంద్ర బాబు గారు జీవనకొండ నుంచి ఉన్నారు. రవీంద్ర బాబు గారు నమస్తే. నమస్తే సార్. రైట్, మాట్లాడండి వెంకటకూర్తి గారితో. హలో 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 సార్, చెప్పండి, గో హెడ్. లేదు సార్, ఫస్ట్ రాజకీయ నాయకులు మారాలి సార్. మీరు ఎంత ఎడ్యుకేషన్ మోటివేషన్ చేసినా కానీ పిల్లలందరికీ వాళ్ళకి ఏం మోటివేషన్ అవుతుంది సార్? ఫస్ట్ మీడియా కూడా మెయిన్, రాజకీయ నాయకులు ఇవన్నీ పరివర్తన రావాలి సార్. ఎంత ఎడ్యుకేషన్ పెట్టినా కూడా ఏముంది సార్? అంటే రవీంద్ర బాబు గారు, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, పిల్లల్లో ఎలాంటి సృజనాత్మకత పెంపొందించాలా, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, ఎలాంటి ప్రభావం చూపుతుంది వాళ్ళపై, ఆ అంశాలకు సంబంధించి మీరు సందేహాలు నివృత్తి చేసుకోవాలి. రైట్. వెంకటకూర్తి గారు, అంటే చాలామంది కూడా విద్యార్థులు ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే మార్క్స్ అవ్వచ్చు, లేకపోతే కెరియర్స్లో అయితే మాత్రం విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం, అంటే ఇన్ని మార్కులు రావాలా, లేకపోతే నెక్స్ట్ అంటే మనం అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మనం తలెత్తుకొని తిరగలేము సమాజంలో, మీరు ఫస్ట్ క్లాస్ వస్తేనే, ఇట్లాంటివి కూడా వాళ్ళకి మానసిక ఒత్తిడికి తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి, 100%. మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఒకటి ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నామో ఈ కంపారిజన్ ఆటోమేటిక్గా దట్ లీడ్స్ టు స్ట్రెస్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ నాకు ఇంట్రెస్ట్ అని, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఆలోచించండి. నేను ఒక మీటింగ్లో నేను చెప్పాను, ఒక ఎలిఫెంట్, ఒక ఫిష్, ఒక కుందేలు, ఇవన్నీ వరుసగా లైన్లో నుంచోపెట్టి నేను ట్రాన్స్పరెన్సీకి చక్కగా ఉండటం కోసం మీ అందరికీ ఒక టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్ ఏంటంటే, మీరు ఆ చెట్టు ఎక్కాలి అన్నాను అనుకోండి. చెట్టు ఎక్కాలి అంటే ఏనుగు ఎక్కలేదు, చేప ఎక్కలేదు, మహా అయితే ఉడత ఎక్కుతుందేమో సంథింగ్. అంటే అప్పుడు ఏమవుతుంది, ఫిష్ ఏమనుకుంటుంది, నేను పెద్ద స్టూపిడ్ని, నా జీవితకాలంలో నేను చెట్టు ఎక్కలేను అని చెప్పేసి ఫీల్ అవుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. అలా కాదు, మనకి స్టూడెంట్ తగ్గట్టుగా కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్డ్. మీకున్న స్కిల్స్ మీకుంటాయి, దీనికి తగ్గట్టుగా మనం అకామిడేట్ చేయగలగాలి. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. అంతేగాని ప్రతి ఒక్కళ్ళని ఒకే దాన్ని ఏమంటారు అలా ఒకే విధంగా మనం కన్సిడర్ చేయకూడదు. అది ఫస్ట్ స్టెప్. ఇక్కడ స్టూడెంట్స్ కూడా అంతే. ఫార్మసీ స్టూడెంట్స్ యొక్క స్కిల్ సెట్ వేరు, బీటెక్ పిల్లల యొక్క స్కిల్ సెట్ వేరు, ఐఐఎంస్ యొక్క స్కిల్ సెట్ వేరు, ఐఐటి స్కిల్ సెట్ వేరు. వీళ్ళందరినీ ఒకే ఎగ్జామ్లో ఎలా పెడతామండి? మనం ఎలా పెట్టలేం కదా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కిల్ కాదు. కాబట్టి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఒకటి. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ మీద స్ట్రెస్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఒకే, అంటే హెటరోజీనియస్ గ్రూప్స్ నుంచి హోమోజీనియస్ కింద కన్వర్ట్ చేస్తాం. హెటరోజీనియస్ అంటే డిఫరెంట్ నుంచి హోమోజీనియస్ కింద కన్వర్ట్ చేసి మనం ముందుకు వెళ్ళగలిగాము అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. అది ఒకటి. మీరు అన్న ప్రకారం ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేము. ఎందుకు తప్పు పట్టలేము అంటే, పేరెంట్స్ ఏమనుకుంటారు, ఆ పిల్లవాడు ఎంబీబీఎస్ చేశాడు కదా, సక్సెస్ అయిపోయాడు కదా, మన వాళ్ళు ఎందుకు చేయకూడదు అనుకుంటారు. ఒకవేళ సీట్ రాకపోతే డొనేషన్లో ఇంకోటో ఏదో ఒకటి సీట్ ఇప్పిస్తారు. సీటు ఇప్పించిన తర్వాత చూడు, సీటు రావటానికి ఏదో చేసాం, బాగానే ఉంది. సీట్ వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయావు. నువ్వు రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కష్టపడి చదివి నువ్వు టాపర్ అవ్వని చెప్పాలి.
టాపర్ అవ్వని చెప్పండి, కష్టం అంతే కదా. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కనీసం 1వ ర్యాంక్ రాకపోతే 10వ ర్యాంక్ అన్నా వస్తుంది. అలా కాకుండా ఇక్కడ 1,00,000 ర్యాంక్ వచ్చి అక్కడ కూడా ఇంకో మంచి ర్యాంక్ ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఈ స్టూడెంట్స్కి రైట్ డైరెక్షన్ లేదు. అది ఫస్ట్ ప్రాబ్లం. ఇట్స్ ర్యాంక్ ఎంత ఎక్కువ వచ్చినా ఎక్కడో చోట తప్పు అండి. ఇప్పుడు 10th క్లాస్లో తప్పు చేశాడు, తక్కువ మార్క్స్ వచ్చాయి, సరే ఇంటర్మీడియట్ చేరారు, ఇంటర్మీడియట్లో కష్టపడి చదువుతున్నాడా? సేమ్ అదే స్టోరీ. ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ వచ్చింది, సరే ఏదో కాలేజీలో చేరాడు, చేరినప్పుడు కష్టపడి చదువుతున్నాడా? అక్కడ లేదు, అక్కడ ఏదో ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత GRE డబ్బులు ఇచ్చి రాయించారు, అది ఒక తప్పు. అక్కడి నుంచి వచ్చిన అమెరికా లాంటి వచ్చాడు, వచ్చిన రోజు చదువుతున్నాడా? చదవట్లేదు. ఇన్ని తప్పులు మనం చేస్తున్నామండి. ఇన్ని తప్పులు మనం చేసి ఫైనల్గా మనకి రావాలి అనుకుంటున్నాం. ఫస్ట్ తప్పు దగ్గరే చెప్పాలి. ఫస్ట్ తప్పు దగ్గరే అరే బాబు ఇది పరిస్థితి అని చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ అవ్వకపోతే మనం చేయగలిగిందే లేదు. ఇప్పుడు మనం ఈ సెషన్ ఏం చెప్తున్నాం? 1 సంవత్సరం పాటు మీరు వేస్ట్ చేసుకుంటే ఇన్ని లక్షల రూపాయలు పోతాయి బాబు అని చెప్తున్నాం. ఒకవేళ వేస్ట్, ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ అని కూడా చెప్పాను నేను, కానీ పోయిన సంవత్సరంలో తిరిగి రాదు అనే భావన వాళ్ళకి అలవాటు అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. నేను ఇన్ని కాలేజీల్లో సెమినార్లు నేను నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాను. ఇండియా వచ్చిన నా క్యాలెండర్ మొత్తం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ప్రతి కాలేజీ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, సార్ మీరు వచ్చి మా స్టూడెంట్స్ ఒకసారి మాట్లాడండి అని చెప్తారు. ఎందుకు మాట్లాడమని చెప్తారు? వాళ్ళకి ఒక డైరెక్షన్ కావాలి. ఆ డైరెక్షన్ మనం ఇద్దాం. ఇందాక మేము సార్ చెప్పిన ప్రకారము లైక్ మనం గవర్నమెంట్ దాకా వెళ్ళలేకపోయినా కూడా కనీసం ఏంటంటే మనం ఫ్యాకల్టీని కనుక మనం ట్రైన్ చేయగలిగితే దట్ ఈస్ మచ్ మోర్ అప్రోప్రియేట్. దట్ విల్ బి అడ్వాంటేజ్ ఫర్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఇక్కుర్తి గారు. అంటే విద్యార్థులకి మానసిక ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీ ఏ విధంగా పెంచుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా పెంచుకోవాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలాంటి అంటే వాళ్ళు జాగ్రత్తలు పాటించే అంశాలపై మాత్రం మీరు సవివరంగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు. ఇది అంటే మొత్తానికి విద్యార్థులు అయితే మాత్రం చాలా మానసిక పరిస్థితిలో ఉంటున్నారు. అలాగే పరీక్షల్లో అవ్వచ్చు, ఎగ్జామ్స్లో అవ్వచ్చు, మరో పక్క వాళ్ళ యొక్క సిలబస్ విషయంలో కూడా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించడానికి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కూడా కొంత అంటే వాళ్ళపై కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉంది. గతంలో 94కి ఇప్పటికైతే మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. టెక్నాలజీ మారుతుంది, మరోపక్క సోషల్ మీడియా కూడా దానిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.